కాకపోతే క్యారెక్టరైజేషన్స్ మిగతా క్యారెక్టరైజేషన్స్లో చాలా గూస్ బంప్ మూమెంట్స్. మీరు ఎక్కడో న్యూజిలాండ్లో సెటిల్ అయ్యారు, తెలుగుతో కూడా కొంత అటాచ్మెంట్ పోయింది మీకు. నాకు రాయడం రాదండి. రాయటం రాదు, తెలుగు రాయటం కూడా రాదు మీకు. తెలుగు రాయడం రాదండి, కష్టం పదాలు రావు. నా పేరు రాస్తాను అండ్ కాంప్లికేటెడ్ తెలుగు అయితే చదవడం కష్టము. కానీ మదర్ టంగ్ తెలుగు కాబట్టి నేచురల్ గా మాటలు వస్తాయి. సో ఇప్పుడు ఇంకా గూగుల్ తెలుగుతో కొట్టేస్తాం, ఇంగ్లీష్ లో కొట్టినా తెలుగులో వస్తుంది. అది దరిద్రము పరాకాష్ట. పోతే పోనీ మనకి ఇంగ్లీష్ డైలాగ్ అనేది మాత్రం చాలా బాగుందండి. ఈ థియేటర్ లో కొన్ని సందర్భం కొన్ని చెప్పరా, మీకు నచ్చిన మీ డైలాగులు కొంచెం చెప్పండి. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నాకు అంటే డైలాగ్ అంటే అండి, అది డైలాగ్ లో నాకు రైమింగ్ మూమెంట్ లో నాకు ఇష్టమైన డైలాగ్ కాదండి. మన దగ్గర తెలుగులో డైలాగ్ ఏంటంటే రైమింగ్ టైమింగ్ అయిపోయినాయి. నాకు మమ్ముటితో ఆ చిన్న పాప సీన్ అది చాలా ఇష్టం అండి. దాంట్లో డైలాగ్ రైమింగ్ ఏం లేదు. అంత పెద్ద కష్టాన్ని ఒక్క ముక్కలో ఆయన ఒకే ఒక లైన్ లో చెప్పగలగాలి. నాకు అర్థమైంది అయ్యా, ఆ పాపకు అర్థమయ్యేలాగా నువ్వు చెప్పయ్యా అంటాడు. మనం చేయలేమనే కారణము ఆ పాపకు అర్థమయ్యేలాగా చెప్పు. దాంట్లో ఏమీ రైమింగ్ టైమింగ్ ఏం లేదు. కానీ ఇట్ హాస్ వెరీ సింపుల్. అదే కాదు, నేను అదే అంటాను, పెద్ద డైలాగులు అంటే పెద్ద పదపు గుంపన ప్రతిభ కాదు అంటే మనకు రాక వచ్చింటే వాడేవాళ్ళు. మనకు రాదు కాబట్టి మనకున్న కత్తులతో యుద్ధం చేసుకుంటాం. అయితే ఇంకో విషయం మిమ్మల్ని అభినందించాల్సింది క్యారెక్టర్స్ అండి. క్యారెక్టర్స్, ఫిట్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్స్. జీవా నిజంగా జీవం పోసాడు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్. హౌ హీ కేమ్ ఇన్ టు ద బోర్డ్ అంటే ఏం చెప్తారు? నాకు నేను చెన్నైలో పెరిగాను కాబట్టి అండి, కొంచెం పార్షియలీ ఆయన తమిళ సినిమాలు చాలా చూసాను. ఈస్ బీన్ అన్ ఆర్టిస్ట్ ఫర్ 20 years. వేరియస్ డైరెక్టర్స్ తో పనిచేశారండి. ఆల్ ఆఫ్ దెమ్ వెరీ బ్రిలియంట్. రామ్, గౌతమ్ మీనన్, అట్లా యు సీ ద లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ హూమ్ ఈస్ వర్క్డ్ విత్ ఎక్సెప్షనల్ డైరెక్టర్స్. నా థియరీ ఏంటి అంటే, when you work with so many such brilliant directors, you obviously going to get that craft and you would have evolved as an actor. Okay. And Jiva's second film nunchi kuda he has done very serious films. Off late anni comedy itla light hearted chestunnadu gaani Kaatrudar Tamil is one of my favorite film. Ram chesaru, Tamil MA na peru marcharu. Excellent, beautiful film. Adi second film. సో ఐ థాట్ ఐ నీడ్ అన్ యాక్టర్. జీవాన్ని తీసుకోవడానికి కారణం ఆయన జగన్ లాగా క్యారెక్టర్ లాగా ఉంటాడనేది కాదండి. నాకు ఓ థియరీ ఉంది బయోపిక్లో, ఏంటంటే క్యారెక్టర్ పోలిన క్యారెక్టర్ లాగా ఉండకూడదు అనుకుంటాను. నేను అదే ట్రై చేశాను మా ఫస్ట్ యాత్రలో కూడా. సార్కి బట్టదల ఉంది, తగ్గిద్దాం, ఏమొద్దు, మనం రాసింది రైట్ ఉండి ఆయన యాక్ట్ చేయగలుగుతాడంటే రెండో సీన్ నుంచో ఒకటే సీన్ నుంచో ఇతనే క్యారెక్టర్ అని ఫాలో అయిపోతారు. మనం మిమిక్రీ చేయడం లేదు, కాస్ట్యూమ్ డ్రామా చేయడం లేదు, మనకు లేటెస్ట్ అనేది. జీవా ఓన్లీ థింగ్ ఏంటంటే భాష రాదు, అదొక ఛాలెంజ్ అంతే. నాకు హౌ డూ ఐ గెట్ దట్ దిస్ థింగ్ అనేది. ఫస్ట్ థింగ్ వెన్ వీ క్యాస్ట్ ఏంటంటే అండి, దే హ్యావ్ టు పర్ఫార్మ్, దే హ్యావ్ టు బి అన్ యాక్టర్. ఇప్పుడు కొన్నిసార్లు యాక్సిడెంటల్, ఇప్పుడు భారతి గారు రోల్ చేసిన అతని కేతికి మేమేమో వెతికి పట్టుకురాలి ఆయన్ని. ఆ 10 ఫోటోల్లో ఆయన ఫోటో ఉండింది. ఆయన మంచి యాక్టర్. సో ఆయన యాక్టింగ్ చేయగలకపోతే నేను ఆయన తీసేసి ఇంకో ఆయన పెట్టేవాడిని. మనకి లుక్ లైక్ అవసరం లేదండి. సో అట్లా లాగా తీసుకుంది కాదు, వచ్చిన క్యారెక్టర్స్ కొన్ని అట్లా కొన్ని లుక్ లైక్ లేకుండా ఎలా ఉంటుంది బయోపిక్స్ ఉండినా వాళ్ళు యాక్ట్ చేయగలిగారు. అవునవును, లేకపోయినా పర్లేదు, నాకు లేకపోయినా పర్లేదు. కేసీఆర్ గారికి మమ్ముటి గారికి పోలికెళ్ళలేదు. ఎవరు నేను ఎందుకు స్వామి ఇన్ని కాస్ట్ చేసినా చెప్పలేదు నాకు. ఏ విధంగా చూసినా కూడా ఫిజికల్ అంటున్నాను, దేర్ కంప్లీట్ మిస్ మ్యాచ్. కానీ ఒక ఔరాగా ఒక గ్రేస్ దే హ్యావ్ టు మ్యాచ్. అలాగే సోనియా గాంధీ క్యారెక్టర్ కి ఫిట్ చేసిన ఆవిడ జర్మన్ యాక్టర్, జర్మన్ యాక్ట్రెస్ ఆవిడ, జర్మన్ యాక్టర్ అండి. పూర్తి పేరు సుజేన్ బర్నాట్. థియేటర్ యాక్టర్, బ్రిలియంట్ యాక్టర్. ఆవిడ ఎలా ఓట్ చేశారు? లేదండి, చూసామండి మనం కాస్టింగ్ ద్వారా చూసాము. యాక్చువల్లీ ఆమె ముందు చేసిందండి అదే రోల్. ఆల్రెడీ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చూసింది, నచ్చింది. బట్ ఐ థింక్ ఇన్ దిస్ షీ ఈస్ మోర్ ప్రాపర్. దట్స్ వాట్ ఈవెన్ షీ ఫీల్స్. అంటే దీంట్లో ఇంకొంచెం బాగా ప్రెజెంట్ చేయగలిగాము. అలాగే శుభలేఖ సుధాకర్ గారి క్యారెక్టర్ ఒకటి అసలు సింప్లీ సూపర్. అది కాసేపు కేవీపీ రామచంద్రరావు అనుకుంటున్నారు ఆ క్యారెక్టర్ ని, లేకపోతే కడప ప్రతాప్ రెడ్డి అనుకుంటున్నారు. ఇంకా రకరకాల క్యారెక్టర్లు మిక్స్ చేసి ఒక సన్నిహితుడైన క్యారెక్టర్ అనేటువంటి. అదే అండి, ఇప్పుడు అదే అండి ఫిక్షన్ ఇదే ప్రాబ్లం. మనకి ప్రాబ్లం అంటే ఇదే అండి, మనం ఎన్నో క్యారెక్టర్లు క్లబ్ చేసి ఒక క్యారెక్టర్ సృష్టించాం. మీరు అడిగిన అక్కడ ప్రశ్నకి ఎందుకండి అక్కడ ఒక చెల్లెలు తీసేసి ఇద్దరిని పెట్టారు అన్నిట్లో. ఇక్కడ చాలా ఇంపార్టెంట్
కానీ అవన్నీ ఏ ఒక్కటి పెట్టకన్నా ఒక ఫిక్షన్ ఒక క్యారెక్టర్ని క్లబ్ చేసి పెట్టాను. ఎందుకంటే ఇట్ నీడెడ్ ఇతను ఇట్ ఈస్ ఇట్. నాకు ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే హీరోకి హీరో ఛాలెంజ్లు క్యారెక్టర్ ద్వారా సుబలాక సుధాకర్ గారి క్యారెక్టర్ ద్వారా మీరు ఈ క్యారెక్టర్ ని లేపిన విధానం సూపర్. ఎప్పుడు కూడా హీరో జాకీ అయ్యాడు ఈయన. హీరోని మీరు క్యారెక్టర్ ఒక జాకీ అయింది జగన్ గారి క్యారెక్టర్ లేపడానికి. అవునండి. ఎప్పుడు కూడా అది అంటే మనం పాత కమర్షియల్ సినిమాలు చూస్తాం కదా, పక్కన హీరో గురించి ఇప్పుడు హీరో మాట్లాడకూడదండి. అది మనకు ఆఫ్ లేట్ చాలా చోట్ల హీరోకి చెప్పుకుంటుంటారు కానీ ద గ్రేటర్ హీరోయిజం ఈస్ హీరో గురించి ఎవరైనా చెప్పాలా. ఇంకా బెటర్ ఏంటంటే హీరో గురించి అసలు ఆయన ఎక్కడో పోయి చెప్పాలా, ఎక్కడో అసలు ఆ దగ్గర తల్లిదండ్రులు లేకుండా ఉండాలి. సుబలాక సుధాకర్ సీన్ అన్ని సీన్స్ కూడా ఆబ్సెన్స్ లో ఆయన ఎక్కడో ఉండగా ఈయన ఎక్కడో ఎవరితోనో చెబుతున్నప్పుడు ఆయన ఎవరో అనేదండి క్యారెక్టర్ ఎలివేట్ అయింది. అలాగే విజయమ్మ క్యారెక్టర్ కి ఆవిడ అస్మిత అది ఫస్ట్ పార్ట్ లో కూడా చేశారు. ఫస్ట్ పార్ట్ లో కూడా చేశారు కదా ఆవిడ, చేశారు. వెరీ గుడ్ క్యారెక్టర్ చేసి. ఇకపోతే సచిన్ కేడేకర్ ఈజ్ ద మిక్స్ ఆఫ్ వీళ్ళందరూ క్యారెక్టర్స్. గులాం నబీ ఆజాద్ ఫిక్షన్ అన్ని ఫిక్షనల్. హైకమ్ మనకి మేము ఎప్పుడు ఢిల్లీ పోయినా మేము ఎవరు క్యారెక్టర్ ఎక్కడ చూసినాం. గులాం నబీ ఆజాద్ అనుకోవచ్చు. గులాం నబీ ఆజాద్ ఒక క్యారెక్టర్ ఉన్నట్టుంది. ఇక్కడ పాపం ఇన్ రియల్ మనం రిలేట్ చేసుకోవడం. మనం ఒక నార్త్ ఇండియన్ లీడరు ఒక అనుకున్నామండి అంతే. మనము ఇప్పుడు నిజంగా మనం ఆ క్యారెక్టర్ తీసుకొని పాపం వాళ్ళు నిజంగా వాళ్ళకేం శత్రుత్వం ఉంటుంది. మీరు చెప్పిన ఒరిజినల్ క్యారెక్టర్ మన పర్పస్ ఏంటి అంటే ఒక ఢిల్లీలో ఒక హై కమాండ్ లో కీలక వ్యక్తి ఒక అప్రాక్సిమేషన్ తీసుకున్నాం. ఈ క్యారెక్టర్లు ఉన్నాయి, ఆ క్యారెక్టర్ ఉన్నాయి. కొన్ని విజువల్ లుక్ గురించి ఒక అతనికి ఇట్లా పెట్టాము. అంటే వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఒక ఉన్నట్లు అట్లా అండి. నేను రిలేట్ చేసుకుంటా, మీకేం అభ్యంతరం లేదుగా. ఒక గులాం నబీ ఆజాద్ అనుకుంటాను, నేనైతే డిస్క్లైమర్ వేసానండి. పటేల్ అనుకుంటాను, ఎవరు చిదంబరం అనుకుంటాం. రకరకాల క్యారెక్టర్స్ తో కలిపి నేను చెప్తే ప్రాబ్లం కానీ వేరే వాళ్ళు ఊహించుకుంటే ప్రాబ్లం. క్యారెక్టరైజేషన్స్, సెలక్షన్స్ ఆఫ్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా వన్ మోర్ థింగ్ ఇస్ టు బి అప్రిషియేటెడ్ ఇస్ ద మ్యూజిక్. మ్యూజిక్ సంతోష్ నారాయణ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఎందుకంటే సర్టన్ సీన్స్ లో ఆ హీరోయిజం ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, ముఖ్యంగా ఆయన చనిపోయినప్పుడు అంతిమయాత్ర, ఇది వెరీ ఇంటెన్షనల్ అండి. వెరీ ఇంటెన్షనల్. ఎందుకంటే అండి రాసేటప్పుడే రాయడం సటిల్ గా రాద్దామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ఇది రియల్ క్యారెక్టర్స్ బేస్ చేసుకున్నప్పుడు, అందరికి తెలిసిన కథ అయినప్పుడు హెవీ డ్యూటీ డైలాగులు, తొడగొట్టాలి, యాక్టర్లు ఉండాలి. అంటే రైటింగ్, పర్ఫార్మెన్సెస్ ఈ నాచ్ లో పెట్టుకున్నామండి. కానీ మ్యూజిక్ అతనికి ఫస్టే చెప్పాం కదా, మేము షూటింగ్, పర్ఫార్మెన్సెస్, డైలాగ్స్ ఇడు ఉన్నాయి. యువర్ మ్యూజిక్ హ్యాస్ టు బి దేర్. మ్యూజిక్ లౌడ్ ఉంటే ఎవడు కంప్లైంట్ చేయడు. ఈ రెండు లౌడ్ ఉంటే కంప్లైంట్ చేస్తారు, బిలీవబిలిటీ ఉండదు. సో ఈ రెండు ఇక్కడే పెట్టేసేసి యూ టేక్ ద మ్యూజిక్ టు ద నెక్స్ట్ లెవెల్ అప్. ఇది అడ్రినలిన్ రష్ ఇచ్చుకోండి అని చెప్పామండి. సో అది ఒక దట్స్ హౌ ఇట్ వాస్ డిజైన్డ్ అండి. ఓకే, చాలా బాగుంది. వెరీ గుడ్ మ్యూజిక్. కెమెరా మేకింగ్ వాల్యూస్ ఇవన్నీ